ఆత్మ శాశ్వతమని ఎలా తెలుసుకోవాలి? ఈ శరీరం అశాశ్వతమని ఎలా తెలుసుకోవాలి? యద్వాచ అనభ్యుదితం ఏన వాగభ్యుద్యతే తదేవ బ్రహ్మత్వం విద్ధి. దేన్నైతే అది ప్రకాశింప చేయలేదు, దేని వలనైతే అది వెలుగుతున్నదో, ఎలాగైతే ఒక త్రిశంగ స్వర్గాన్ని విశ్వామిత్ర మహాయోగి ఎలాగైతే సృష్టించారో ఆ మహాయోగీశ్వర పరమాత్మ ద్వారా ఈ కర్మ అనేది మనిషికి ఎందుకు ఆపాదించబడింది? మనిషి ఎందుకు ఈ కర్మలో కొట్టుమిట్టాడుతున్నాడు? భూత భావోద్భవకర విసర్గ కర్మ సంయుతం. నేను కర్తను, నేనే భోక్తను, నేను యజమానిని అనే భావనతో మీరు చేసే కర్మల వలన కర్మ ఉన్నంత వరకు నీ జన్మ తప్పదు, జన్మిస్తే మరణం తప్పదు. కర్మ రహస్యం తెలుసుకుంటే మీరు చేసే ప్రతి శారీరక కర్మ, వాచక కర్మ, మానసిక కర్మ కర్మాధ్యక్ష సర్వభూతాది వాస. జీవులు తను చేసుకున్నటువంటి కర్మానుసారంగా వాళ్ళకి స్వధర్మము అంటే ఏమిటి? వృత్తి ధర్మమే స్వధర్మమా? నీ స్వభావంకు అనుకూలంగా నువ్వు ఏదైతే వృత్తి చేస్తున్నావో, చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణకర్మ. జాతి వృత్తి, కర్మ వృత్తి, గుణవృత్తులు అంటారు. ప్రతి జీవిలో హృదయంలో నేను ఉన్నాను అని భగవంతుడే స్వయంగా భగవద్గీతలో చెప్పినప్పుడు ఈ లోపల హృదయస్థములో ఎందుకు ఉన్నదంటే ఆత్మ సమక్షములో శరీరము, ఇంద్రియములు, మనసు, బుద్ధి